వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, విద్య యొక్క ఉద్దేశంను సులభంగా సంఘంలో పొందుట అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 వ్యవస్థాపన, ఆప్షన్ 2 పరిపాలన, ఆప్షన్ 3 పర్యవేక్షణ, ఆప్షన్ 4 మూల్యాంకనం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 వ్యవస్థాపన. మరో ప్రశ్న, రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాల నందు నిర్వహించు వ్యాయామ విద్యా తరగతి సమయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 30 నిమిషాలు, ఆప్షన్ 2 35 నిమిషాలు, ఆప్షన్ 3 40 నిమిషాలు, ఆప్షన్ 4 45 నిమిషాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 40 నిమిషాలు. మరో ప్రశ్న, వ్యాయామ విద్య నందు స్వేచ్ఛాకాలం ఆప్షనల్ పీరియడ్లో నీకు ఏది ఇష్టమో దాన్ని తీసుకొనుము, ఇష్టం లేని దానిని తీసుకోకు అనే వాక్యాన్ని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 హెచ్సి బక్, ఆప్షన్ 2 పిఎం జోసఫ్, ఆప్షన్ 3 జేబీ సేర్స్, ఆప్షన్ 4 జేబీ థామస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 జేబీ థామస్. మరో ప్రశ్న, ఉన్నత పాఠశాలలోని జిమ్నాయిజం కొలతలు తెలపండి. ఈ ప్రశ్న ఏపీడిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 15 మీటర్స్ లెంత్, 10 మీటర్స్ విడ్త్, 5 మీటర్స్ హైట్. ఆప్షన్ 2 18 మీటర్స్ లెంత్, 12 మీటర్స్ విడ్త్, 6 మీటర్స్ హైట్. ఆప్షన్ 3 20 మీటర్స్ లెంత్, 12 మీటర్స్ విడ్త్, 7 మీటర్స్ హైట్. ఆప్షన్ 4 21 మీటర్స్ లెంత్, 14 మీటర్స్ విడ్త్, 8 మీటర్స్ హైట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 20 మీటర్స్ లెంత్, 12 మీటర్స్ విడ్త్, 7 మీటర్స్ హైట్. మరో ప్రశ్న, రోజువారీ ఖర్చుల నిమిత్తం నిర్వహించు క్యాష్ రిజిస్టర్ను నిర్వహించువారు ఎవరు? ఆప్షన్ 1 పీఈటీ, ఆప్షన్ 2 పీడీ, ఆప్షన్ 3 ట్రెజరర్, ఆప్షన్ 4 హెచ్ఎం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 హెచ్ఎం. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.